Chalo, let's settle down. మనందరము ఆదికాండము 16వ అధ్యాయానికి మన బైబిల్స్ని తెరుద్దాము. ఆదికాండము 16వ అధ్యాయానికి మన బైబిల్స్ తెరుద్దాం. ఈరోజు వాక్యం అయిపోయిన తర్వాత వీళ్ళ ప్రభు బలలో మనందరం పాల్గొందాము. దాని తర్వాత మన ఆరాధనని ముగించుకుందాం. ఆదికాండం 16వ అధ్యాయము మొదటి 16 వచనాలు. ఎంత చాప్టర్ అంతా ఉంది, 16 వర్సెస్ ఉన్నాయి. ఇది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది సాడ్ స్టోరీస్. న్యూ ఇయర్లో ఎంటర్ అయ్యేటప్పుడు సాడ్ స్టోరీ చెప్పకండి అన్న అని అనకండి, ఓకే? బట్ ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ ఆల్ ఆఫ్ us certain truths and how God comes into play in our lives. 16వ అధ్యాయం ఆదికాండం. ఈ స్టోరీ నేను చెప్తాను. అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఒక 10 సంవత్సరాలు అయింది, ఇంకా పిల్లలు పుట్టలేదు. దేవుడు అబ్రహాంకి 2 ప్రామిస్ చేశాడు. 12వ అధ్యాయంలో ఉంటుంది, ఫస్ట్ 3 వర్సెస్లో ఉంటుంది. 2 ప్రామిస్ చేశాడు. ఒకటి ల్యాండ్ని ప్రామిస్ చేశాడు, ఇంకోటి సన్ని ప్రామిస్ చేశాడు. ఓకే, నీవు ఎరగని ప్రదేశానికి నేను తీసుకుపోతానని చెప్తాడు. చెప్పి ఆ ప్రదేశానికి తీసుకొస్తాడు. దాని తర్వాత నీ సంతానము అభివృద్ధి చేస్తానని చెప్తాడు. అంటే ఎంతవరకు అభివృద్ధి చేస్తాడు అని చెప్పేసి అకౌంట్ కోసం ఏం చేస్తారంటే ఒక సీషోర్ బీచ్ సైడ్కి తీసుకెళ్ళి ఇసుక రేణువులు చూపించి ఇలా చేస్తానంటాడు. బీచ్లో అలా అలల దగ్గర ఉంటే నైట్ అయితే తారలు చూపించి అట్లా ఈ స్టార్స్ అంతా ఎట్లున్నాయో నీ సంతానాన్ని నేను అంతగా చేస్తానని చెప్తాడు. అంత గొప్ప ప్రామిస్ అబ్రహాంకి ఉన్నప్పుడు ఈ 16th చాప్టర్కి వచ్చేసరికి we will see Abraham coming to one of the lowest ebbs of his life. ఓకే, అబ్రహాంకి ఈ 16th చాప్టర్కి వచ్చేసరికి ఒక వ్యాలీలోకి వెళ్ళిపోతాడనమాట. మీరు కనుక అబ్రహాం జీవితం కనుక చూస్తే 7 పరీక్షలు దేవుడు అబ్రహాంకి తీసుకొస్తాడు. ఓకే, 7 పరీక్షలు. ఆఖరి పరీక్ష ఏంటంటే ఐజాక్ని సాక్రిఫైస్ ఇవ్వటం, ఆఖరి పరీక్ష. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది టెస్ట్. ఓకే, చదువుతున్నాను చూడండి. 16వ అధ్యాయం. అబ్రాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఒక ఐగుప్తురాలైన దాసి ఉండెను. వీళ్ళు ఐగుప్తుకి వెళ్తారు. వీళ్ళు ఐగుప్తుకి వెళ్ళినప్పుడు ఎట్లాంటి పరిస్థితులలో ఐగుప్తుకి వెళ్తారో మీకు అందరికీ తెలుసు కదా. కరువు వచ్చినప్పుడు, దేవుడు ప్రామిస్ చేసిన ల్యాండ్లో కరువు వచ్చినప్పుడు వీళ్ళు ఐగుప్తుకి వెళ్తారు. ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత అబ్రహాము 2 తెచ్చుకుంటారు, 2 తెచ్చుకుంటాడు. ఓకే, ఒకటి ఐశ్వర్యాన్ని తెచ్చుకుంటాడు. ఓకే, ఇంకొకటి ఐశ్వర్య రాయ్ లాంటి హాగర్ని తెచ్చుకుంటాడు. ఓకే, 2 ఐశ్వర్యంని ఐశ్వర్య రాయ్ లాంటి హాగర్ని తెచ్చుకుంటాడు. 2 ఇతని గొంతుకు చుట్టుకుంటాయి. ఐశ్వర్యము చుట్టుకుంటుంది, దాని తర్వాత హాగరు కూడా ఇతని గొంతుకి చుట్టుకుంటుంది. చూడండి. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. సో క్లియర్గా చెప్పేస్తుంది శారాయి. ఏం చెప్తుంది? వీళ్ళకి బై ద వే ఇంకా వీళ్ళకి పేర్లు మారలేదు. శారాయి, అబ్రాము. ఓకే, సారా అవ్వలేదు, అబ్రహాము అవ్వలేదు ఇంకా. సో సారాయి అబ్రహాంతో ఇలా అంటుంది. ఇది ఇంకా టిపికల్ ఇంట్లో జరిగే కాన్వర్జేషన్ అనమాట ఇది. ఓకే, టిపికల్గా ఇంట్లో జరిగే కాన్వర్జేషన్. సారాయి ఏం చెప్తుందంటే అబ్రహాంకి, నేను పిల్లలు కనకుండా యెహోవానే ఏం చేశాడు, నా గర్భాన్ని మూసివేశాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, అంటే ఎవరు? హాగరు. ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానము కలగవచ్చని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాంకి దేవుడు ప్రామిస్ ఇచ్చాడు. అబ్రహాంకి దేవుడు ప్రామిస్ ఇచ్చి నీ సంతానాన్ని గొప్పదిగా చేస్తానని చెప్పాడు. ఐ విల్ మేక్ యూ ఏ గ్రేట్ నేషన్ అని చెప్పాడు. చెప్పిన తర్వాత
సారాయి దాన్ని ఇంటర్ప్రిట్ చేసి మేబీ హాగర్ వల్ల దేవుడు సంతానాన్ని తీసుకొస్తాడేమో అని చెప్పేసి షీ వాంటెడ్ టు హ్యావ్ ఎ సొల్యూషన్ టు దేర్ బ్యారన్నెస్. గొడ్రాలుగా ఉన్నప్పుడు సొల్యూషన్ కోసము హాగర్ని సొల్యూషన్ లాగా చూస్తుంది. ఎవరు? సారాయి. చూసిన తర్వాత అబ్రాహాముకి ఒక ఉచిత సలహా ఇస్తే అబ్రాహాం పాటించినప్పుడు చూడండి ఇక్కడ అబ్రాహాము సారాయి మాట వినండి 3వ వచనం. కాబట్టి అబ్రాహాము కనాను దేశంలో 10 ఏండ్లు కాపురమున్న తర్వాత అబ్రాహాము భార్య అయిన సారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తీయురాల్ని తీసుకొని తన పెనిమిటైన అబ్రాహామునకు భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చాను. కొన్ని పదాలు ఇక్కడ చాలా ఖచ్చితంగా రాయబడ్డాయి. 4వ వచనం. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. హాగరుతో ఎప్పుడైతే అబ్రాహాం పోతాడో హాగరు గర్భవతి అవుతుంది. హాగరు ఐగుప్తు నుంచి వచ్చింది. ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు దాసిగా వచ్చింది, స్లేవ్గా వచ్చింది. అబ్రాహాం ఇంట్లో స్లేవ్గా పనిచేస్తుంది. అబ్రాహాంకి భార్య ఉంది. భార్య ఎవరు? సారాయి గొడ్రాలై ఉంది, పిల్లలు లేరు. సారాయికి ఐడియా వచ్చింది అబ్రాహాం హాగర్తో పొమ్మంటే హాగర్తో పోతే హాగర్ గర్భవతి అయి ఉంది. ఇంట్లో సిట్యుయేషన్ ఎట్లుందంటే లీగల్గా సారాయి హ్యాస్ ఎవ్రీ రైట్ ఇన్ ద హోమ్, కానీ పిల్లలు లేరు. హాగర్ ఏమో షీ డజంట్ హ్యావ్ ఎనీ రైట్ ఇన్ ద హోమ్, బట్ దెర్ ఈస్ అ స్మాల్ బేబీ గ్రోయింగ్ ఇన్ హర్ హోమ్. అర్థమవుతుందా మీకు ఇది? 2 కాంట్రాస్టింగ్ పిక్చర్స్ ఇంట్లో ఉన్నాయి. దేవుడు నిజంగానే హాగర్తోని వెళ్ళమని ప్లాన్ చేశాడా? లేదు, అది దేవుని చిత్తం కాదు. కానీ అబ్రాహాము ఒక సైడ్ ట్రాక్ తీసుకొని హాగర్తోని వెళ్ళటము జరిగింది. హాగర్ గర్భం దాల్చింది. హాగర్ దాసి గర్భం దాల్చింది. గర్భం దాల్చినప్పుడు యూజువల్గా మనం ఎట్లుంటాము? దేవుని వల్ల వచ్చిందని చెప్పేసి నెమ్మదిగా ఉంటే బాగుండేది హాగర్. కానీ హాగర్ ఏం చేసిందంటే ఎప్పుడైతే గర్భంలో బాబు ఎప్పుడైతే పడినాడో ఆ మూమెంట్ నుంచి సారాయిని చాలా నీచంగా చూడడం మొదలు పెడుతుంది అనమాట. ఓకే, టిపికల్ డ్రామా, ఇంట్లో జరిగే డ్రామా ఇది, ఇంట్లో జరుగుతుంది. ఓకే, యజమానురాల్ని నీచంగా చూస్తుంది. ఎవరు? హాగర్. చూస్తున్నప్పుడు యజమానురాలకి ఏమైంది? కోపం వచ్చింది. ఏమైంది చూడండి ఒకసారి 5వ వచనం. అప్పుడు సారాయి నా ఉసురు ఎవరితో అంటుంది? ఇది హాగర్తో కాదు, అబ్రాహాంతో అంటుంది. ఇది ఇంట్లో జరిగే డ్రామా ఇది. అందరూ విమెన్ నవ్వుతున్నారు, ఎందుకు నాకు అర్థం కావట్లేదు. బైబిల్లో అంత కరెక్ట్గానే రాయబడి ఉందా? అప్పుడు సారాయి నా ఉసురు నీకు తగులును. ఎందుకు నవ్వుతున్నారు బా? ఓకే, నేనే నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతి నైతినని తెలుసుకొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చును కాక అని అబ్రాహాముతో అనేను. అబ్రాహాము ఫేస్ చూడాలి ఇప్పుడు మీరు. ఐడియా ఎవరిది? సారాయిది. She wanted to have a solution for her problem. Solution create చేయడానికి she thought that maybe this is the way God's promise might be fulfilled in our life అని అనుకుంది. సిట్యుయేషన్స్ చేతిలో తీసుకుంది. she gave a solution. అబ్రాహాం ఒబే చేశాడు. హాగర్ గర్భం దాల్చిన తర్వాత తను అనుకున్న ఎక్స్పెక్టేషన్ రాలా. గర్భం దాల్చింది కరెక్టే, కానీ దాసి యజమానురాలి మీద ఎక్కువ పవర్ఫుల్గా ఇంట్లో తయారవుతున్నప్పుడు సారాయి అబ్రాహాంతో అన్నది ఏమందంటే నా ఉసురు నీకు తగులుతుంది, మై బ్యాడ్ ఈస్ ఆన్ యూ. ఓకే, నేనే ఇచ్చాను, ఇక్కడ చూడండి, నేనే ఇచ్చాను నీకు, కానీ దేవుడు నాకు న్యాయము
తీర్చును కాక, నాకును నీకును న్యాయము తీర్చును కాక అంటే సారా ఏమడుగుతుందంటే అబ్రాహాంని ఇంటర్వ్యూన్ అవ్వమంటుంది సిట్యుయేషన్లోకి. నువ్వు ఇంటి యజమానివి, నువ్వు ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఆ పిల్ల దాసి. ఓకే, అది మీరు చూడండి హాగార్ అంతా ఈ ప్రస్తావన ఎట్లుంటుందంటే అది అని ఉంటుంది ప్రస్తావన, ఇక్కడ ఆమె అని ఉండదు. ఓకే, అట్లాంటి మనిషి యజమానురాలి మీద ఆధిపత్యం చెలాయిస్తుందని చెప్పేసి అబ్రాహాంని న్యాయం తీర్చమని అడుగుతుంది. యూజువల్గా అబ్రాహాం ఎట్లా రెస్పాండ్ అయ్యాడు? ఆమె నీ దాసి, నువ్వు ఎలా చేయాలనుకుంటే అలా చేసుకో, నాకు అసలు సంబంధం లేదు. కిచెన్లో వంట మనిషి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? యజమానురాలకి ఆమె నీ వంట మనిషి, నాకు వాళ్ళకి సంబంధం లేదు, ఇట్ ఈస్ యువర్ ప్రాపర్టీ నాట్ మై ప్రాపర్టీ. అబ్రాహాం కూడా అంతే చెప్పేసి, ఇట్స్ యువర్ ప్రాపర్టీ నాట్ మై ప్రాపర్టీ, యూ టేక్ కేర్ ఆఫ్ హర్ అని చెప్పినప్పుడు సారా ఏం చేసిందంటే ఈమెని శ్రమ పెట్టడం స్టార్ట్ చేసింది. అంటే ఏం చేసింది? టార్చర్ పెట్టడం స్టార్ట్ చేసింది. చూడండి 6వ వచనం, అందుకు అబ్రాహాం, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని సారాయితో చెప్పాను. సారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా. ఇక్కడ స్టార్ట్ అయింది డ్రామా. ఇంట్లో చాలా ప్రెషర్ ఎక్కువైపోయింది హాగర్కి. హాగర్ అసలు ఏం లేదు, హాగర్ దాసి, ఐగుప్తు నుంచి వచ్చింది, దాసిగా ఉంటుంది, తన ప్రమేయం ఏం లేదు. వాళ్ళు మాట్లాడుకున్నారు, వాళ్ళు మాట్లాడుకొని నన్ను ఇన్వాల్వ్ చేశారు. నన్ను ఇన్వాల్వ్ చేసి ఇప్పుడు నేను గర్భం దాల్చిన తర్వాత నన్ను శ్రమ పెడుతున్నారు. ఈ ప్రాసెస్ అంతట్లో నేను ఎక్కడ నా డెసిషన్ తీసుకున్నానా? డిడ్ ఐ డిసైడ్ ఆన్ ఎనీ ఏరియా దట్ ఐ డిసైడెడ్ ఇన్ ఎనీ ఆఫ్ దాసిగా తెచ్చుకున్నప్పుడు నా డెసిషన్ ఏం లేదు. వాళ్ళిద్దరు మాట్లాడుకొని డెసిషన్ తీసుకున్నప్పుడు కూడా నా డెసిషన్ ఏం లేదు. ఐ వాజ్ నోవేర్ ఇన్వాల్వ్డ్. కానీ ఇంట్లో టార్చర్ ఎక్కువైపోయింది. ఇంట్లో టార్చర్ ఎక్కువైపోతే ఈ అమ్మాయి హాగర్ ఏం చేసిందంటే ఇంట్లో నుంచి పారిపోయింది. హాగర్ చేసిన పని చాలా 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 క్రిటికల్ పని అన్నమాట. ఎందుకు అంటే ఆమె ఇంటి దగ్గర నుంచి పారిపోయినప్పుడు ఆమె గర్భవతి, లోపల బాబున్నాడు. ఆమె పారిపోయి మళ్ళీ సస్టైన్ అవుతుందా? బయట ఎక్కడికి పారిపోద్ది? ఏమీ తెలియదు. ఆమె ఏమనుకుంది? ఈ టార్చర్ మనము భరించలేమురా అని చెప్పేసి అక్కడి నుంచి పారిపోయి వచ్చేసింది. మీరు గమనిస్తున్నారా? అక్కడి నుంచి పారిపోయి వచ్చేసింది. ఇక్కడ ఒకసారి పాస్ చేసి చూసుకుంటే ఇదంతా జరగడానికి ఎవరు కారణం? ఎవరు కారణం ఇదంతా జరగడానికి? సారానే కారణమా? అబ్రాహాము కూడా కారణమే. ఇద్దరిది ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. చాలాసార్లు ఏం చేస్తామంటే మనము ఇళ్ళల్లోనే, మన ఇంట్లోనే ఇద్దరం కలిసి డెసిషన్ తీసుకునేటప్పుడు, భార్యాభర్తలు ఇద్దరు కలిసి డెసిషన్ తీసుకునేటప్పుడు కొన్నిసార్లు మనకి తెలియకుండానే దేవుని చిత్తం బయటికి వెళ్తాం. తెలియకుండానే మనం అనుకుంటాం, మనం ఇక్కడ వీళ్ళిద్దరిని సిలువేస్తాం, కానీ మనం వీళ్ళ ప్లేస్లో ఉంటే మీరు 10 సంవత్సరాలు దేవుడు ఒక ప్రామిస్ ఇచ్చిన తర్వాత నెరవేరకపోతే మీరందరూ ఏం చేస్తారు? ప్రామిస్ కార్డ్ని చింపేస్తారు ఫస్ట్. ఎందుకు? ప్రామిస్ నెరవేరట్లేదు. సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు. మనకి ఏమనుకుంటామంటే యూజువల్గా మన థాట్ ప్రాసెస్ ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు ప్రామిస్ కార్డ్స్ ఉన్నాయి, అక్కడ ప్రామిస్ కార్డ్ తీసుకుంటే ఆ సంవత్సరం అది నెరవేరాలని అనుకుంటాం. ఆ సంవత్సరము అది నెరవేరాలనుకుంటాం, కానీ ఆ సంవత్సరం నెరవేరదు. అది కాదు దేవుని ప్లాన్. ఎప్పుడు అట్లా చూడకూడదు. దేవుని ప్లాన్ ఎట్లుంటుందంటే, దేవుడు మనకు ప్రామిస్ చేసినప్పుడు ఏదన్నా అది కొన్ని తరాలకి ఉంటుంది, సంవత్సరాలకి కాదు. కొన్ని తరాలకి దేవుడు ఆ ప్రామిస్ ఇస్తాడనమాట. అంటే ఈజ్ ఈక్వల్ టు దేవుడు మీకు ఒక ప్రామిస్ ఇస్తే మీ జనరేషన్ అయిపోయింది,
మీరు దేవుని దగ్గరికి వెళ్ళిపోయినారు, మీ పిల్లలు దేవుని దగ్గరికి వెళ్ళిపోయినారు, మీ పిల్లలు దేవుని దగ్గరికి వెళ్ళిపోయినారు. దాని తర్వాత వచ్చే జనరేషన్ ఉంటుంది చూడండి, అక్కడ కూడా ఆ ప్రామిస్ నెరవేరే అవకాశాలు ఉన్నాయి. దేవుడు అట్లా ప్లాన్ చేస్తాడు. మనం ఏమనుకుంటాం, అట్లాంటి ప్రామిస్ నాకెందుకన్నా అని అనుకుంటాం కదా. అట్లాంటి ప్రామిస్ నాకెందుకన్నా, నా జీవిత కాలంలో ఉండే ప్రామిస్ నెరవేరితే ఇస్తే నాకు చాలా మంచిది. అంతేగాని నా పిల్లలకి కూడా ఆ ప్రామిస్ నెరవేరాలి అనే ప్రామిస్ దేవుడు ఇస్తే నువ్వు తీసుకుంటావా? అలాంటి ప్రామిస్ తీసుకుంటావా? మనం చాలాసార్లు చాలా మైక్రోస్కోపిక్గా చూసేస్తూ ఉంటాం. అంటే మన లైఫ్స్ రేపు ఎల్లుండి మేబీ నెక్స్ట్ 20 years దాని తర్వాత అయిపోయింది నా లైఫ్ అని అనుకుంటాం. దేవుడు మనల్ని ఇక్కడ ఎందుకు పెట్టాడంటే ఒక లెగసీని క్రియేట్ చేయడానికి పెట్టాడు. మన పిల్లలు కూడా దేవుడిలో నడవటానికి, నేను ఇక్కడ నిలబడి ఇలా మాట్లాడుతున్నానంటే ఎవరో అక్కడ ప్రార్థన చేశారు కాబట్టి ఇక్కడ నిలబడుతున్నాం. దేవుడు అక్కడ ప్రామిస్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ నిలబెడుతున్నాం. ద పాయింట్ దట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఎంఫసైజ్ ఇస్, do not take the promise of God as an immediate activity or an immediate fulfillment. నెక్స్ట్ మంత్లో జరుగుతుండొచ్చు కాక, ఐ డోంట్ నో. కానీ సమ్టైమ్స్ ప్రామిసెస్ ఆర్ ఫర్ జనరేషన్స్. సో వాట్ ఈస్ ఫర్ మీ? I think we need to change our mindset. We need to love our generations that are going to come afterwards. We need to love our generations that are going to come afterwards, and we need to pray for them that, Lord, the legacy of Lord Jesus Christ రిజరెక్ట్ అయిన తర్వాత ఆయన ఒక కొత్త లైన్ స్టార్ట్ చేసిండు. ఆడమ్ ఒక లైన్, జీసస్ క్రైస్ట్ ఒక లైన్ స్టార్ట్ చేసిండు. ఆ లైన్లో ఐ వాంట్ టు సీ గాడ్స్ కింగ్డమ్ ఫుల్ఫిల్డ్. అట్లా మనము ప్రామిసెస్ని చూడాలి. వీళ్ళు 10 years అయిపోయిన తర్వాత దే థాట్ దట్ అరే ఏం ప్రామిస్ రా ఇది, ఇప్పుడు అయ్యేటట్లేదు. సో మేబీ గాడ్ ఈజ్ ఆస్కింగ్ మీ. దే స్టార్టెడ్ టు ఇంటర్ప్రిట్. దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఇంటర్ప్రిట్ చేసి దెన్ దే కంక్లూడెడ్, ఓహో దిస్ ఈస్ ద వే మేబీ గాడ్ వాంటెడ్ టు బ్లెస్ అస్ అని. మనం ఎన్నిసార్లు ఇట్లాంటి ఇంటర్ప్రిటేషన్స్ చేసుంటాము ఈ సంవత్సరంలో? చాలాసార్లు చేస్తుంటాం కదా, చాలాసార్లు చేస్తుంటాం. ఎవరు చెప్తారు అది దేవునిలో ఉన్నాయా దేవునిలో లేవా అని? అట్లాంటి ఇంటర్ప్రిటేషన్స్ చేసి డెసిషన్స్ తీసుకున్నాయి ఎవరు చెప్తారు దేవునిలో ఉన్నాయా దేవునిలో లేవా అని? ఇక్కడ అబ్రామ్ జీవితం కాబట్టి తేడతెల్లంగా బ్లాక్ అండ్ వైట్లో రాసేసారు. ట్రై టు అండర్స్టాండ్, ఇట్ ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్. దేవుని వాక్యం వచ్చినప్పుడు వాక్యాన్ని ఉన్నపలంగా దాన్ని నమ్మి, దేవా ఇది ఇట్లనే అవుతుంది, నీ చిత్తంలో అవుతుంది, నీ సమయంలో అవుతుంది అనే విశ్వాసం మనకు ఉండాలి. ఒక ప్రామిస్ నెరవేరాలంటే 2 విషయాలు ఉంటాయి. ఏంటి తెలుసా? ఒకటి ఇప్పుడు చెప్పేసుకున్నాం, ఏంటది? విశ్వాసం ఉండాలి కదా. యూ హ్యావ్ టు హ్యావ్ ఫెయిత్ దట్ గాడ్ విల్ ఫుల్ఫిల్ హిస్ ప్రామిసెస్ ఇన్ యువర్ లైఫ్. వాట్ ఈస్ అదర్ థింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్? తెలుసా మీకు? వెరీ గుడ్. బిబ్లికల్ అది. హిబ్రూలకు రాసిన పత్రికలో ఉంటుంది, 5th chapterలో ఉంటుంది. ఓర్పు అవసరం. విశ్వాసమే కాదు, ఓర్పు కూడా ఉండాలి. ఓర్పుకి ఆపోజిట్ ఏంటి చెప్పండి? అసహనం, రెస్ట్లెస్నెస్. కాళ్ళు ఊగిపోతూ ఉంటే, చేతులు ఊగిపోతూ ఉంటే ఏదో ఒకటి చేయాల్సిందే ఫుల్ఫిల్ చేయడానికి, దేవుని ప్రామిసెస్ని ఫుల్ఫిల్. దేవుడు ప్రామిసెస్ ఫుల్ఫిల్ కావడానికి ఫెయిత్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. ఆయన తన చిత్తంలో తన సమయమున ఆయన యొక్క ప్రామిసెస్ని నెరవేరుస్తాడు. మీరు జెనసిస్ ఫస్ట్ ఫ్యూ ఈ అబ్రహాం స్టోరీ చదివితే కాలము పరిపూర్ణం అవుతున్నప్పుడు అనే పదము చాలాసార్లు వస్తుంది సారాయికి బిడ్డ పుట్టేటప్పుడు. సో వెన్ ద టైమ్ హ్యాస్ కమ్, సారా బోర్ అ చైల్డ్. ఎవరు? ఐజాక్ని కనింది. కానీ ఐజాక్కి ముందు దెర్ ఈస్ అన్ అనదర్ బై ప్రోడక్ట్ ఆఫ్ దేర్ డీవియేషన్. ఎవరు? ఇష్మాయేలు పుడతాడు. సో కమింగ్ బ్యాక్ టు హాగర్ స్టోరీ. హాగరు ఆ యొక్క టార్చర్ భరించలేక బయటికి వెళ్ళిపోయింది. ప్రెగ్నెంట్ లేడీ ఇల్లు వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్తుంది? అక్కడ 2 పదాలు ఉన్నాయి, రెండు ఊర్ల పేర్లు ఉన్నాయి. చూడండి ఇక్కడ. ఏడవ వచనం, యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గేద్ద అనగా షూరు మార్గములను ఉంది కదా. ఈ షూరు మార్గం ఏంటి అంటే
ఐగుప్తుకి వెళ్ళే దారిలో ఉండే మార్గం అనమాట షూరు. సో హాగర్ ఎక్కడికి ప్రయాణం అయిపోయి బయలుదేరింది? మళ్ళీ హోమ్, బికాజ్ దట్ ఈస్ ద సేఫెస్ట్ ప్లేస్ కదా. ఎవరికన్నా ఎక్కడైనా తప్పిపోతే ఫస్ట్ ఎడిపోతాం, ఇంటికి వెళ్ళాలనుకుంటాం. హాగర్ కూడా ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నం చేసింది, ఒక ప్లేస్కి వచ్చింది. అట్లాంటి సిట్యుయేషన్లో వెన్ యూ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్, పైన టార్చర్ ఉంది, లోపల బిడ్డ ఉన్నాడు, బిడ్డను కాపాడుకోవాలా లేదా ఐ డోంట్ నో, బట్ ఐ కెనాట్ హ్యాండిల్ దిస్ టార్చర్ అని చెప్పేసి ఇంట్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత మీరు చూడండి, ఫస్ట్ 7th verseలో ఫస్ట్ తనని ఎన్కౌంటర్ అవుతుంది ఎవరు అంటే చూడండి, ఎవరు? యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని. వెరీ బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ ఇది. దెర్ ఆర్ 2 ఎక్స్క్లమేటరీ మార్క్స్ ఇన్ దిస్ వర్స్. ఫస్ట్ ఎక్స్క్లమేటరీ మార్క్ ఏంటంటే, హాగరు దేవుని చిత్తంలో ఉన్న మనిషా? కాదు. మరి దేవుడు ఎందుకు వచ్చాడు? దేవుని చిత్తంలో ఐజక్ కదా. దేవుని చిత్తంలో ఎవరున్నారు? ఐజక్ కదా. మరి హాగర్ దగ్గరికి ఎందుకు వచ్చాడు దేవుడు? చోజన్ పీపుల్ దగ్గరనే ఉండాలి కదా దేవుడు. మీకు అర్థమవుతుందా నేను చెప్తుంది? హాగరు అసలు పిక్చర్లో లేదు, హాగర్ గాడ్స్ ప్లాన్లోనే లేదు అసలు. ఆమె సైడ్ క్యారెక్టర్ ఎంటర్ అయింది. గంట సినిమా అయిపోయిన తర్వాత సైడ్ క్యారెక్టర్ ఎంటర్ అయింది. ఆమె ఎప్పుడు వెళ్ళిపోతుందో కూడా తెలియదు. యాక్చువల్గా ఆమె మెయిన్ క్యారెక్టర్ కాదు. యాక్చువల్గా సినిమా తీస్తుంటే ఆ వెనక నీళ్ళు అందించటమో లేకపోతే అంట్లు తోముకోవటమో ఆ క్యారెక్టర్. షీ ఈజ్ నాట్ దేర్ ఇన్ గాడ్స్ ప్లాన్ ఎట్ ఆల్. కానీ గాడ్ చోస్ టు విజిట్ హర్. And that is the beautiful part of this story. ఈ స్టోరీలో the beautiful part is, God is not just going to visit the chosen generation. God is also going to visit the people who are not in his direct plan. చాలా నేర్చుకోవాలి ఈ ట్రూత్లో నుంచి. మనం సమయం వెచ్చించేటప్పుడు చాలాసార్లు ఏమనుకుంటాం, మనకు అవసరమైన వాళ్ళతోనైతే కరెక్ట్గా వెచ్చించాలనుకుంటాం. అవసరం లేకపోతే ఏం చేస్తాం? అంత టైం ఇవ్వం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీ ప్లాన్లో లేకపోయినప్పటికీ ఒక మనిషిని దేవుడు నీ జీవితంలోకి తీసుకొస్తున్నప్పుడు యూ హ్యావ్ టు గివ్ దట్ ఇంపార్టెన్స్. దేవుడు హాగరు చోజన్ జనరేషన్ కాకపోయినా కానీ, పోనీలే అమ్మ ఒక పని అయిపోయింది, ఈ అమ్మాయి బయటికి వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి అని అనుకోలే. మనం అనుకుంటాం అట్లా, అమ్మయ్య పోయిందిరా బాబు అనుకుంటాం. ఆమె ప్లాన్లో లేకపోయినా ఆమె షూరు మార్గంలో అరణ్యంలో నీటి బుగ్గ దగ్గర ఉంటే దేవుడు వెళ్ళి, చూడండి దేవుని వాక్యం ఏముందో 7వ వచనంలో, యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను షీ ఏంజల్ ఆఫ్ గాడ్ ఫౌండ్ హర్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. ఇది ఇంకోటి ఆశ్చర్యకరమైన విషయం. దేవుడు ఏం చేశాడు? ఆమెని కనుగొన్నాడంట. గాడ్ ఫౌండ్ హర్. దాని తర్వాత ఆమెతో మాట్లాడతాడు. సీ వాట్ హ్యాపెన్స్ నో. దేవుడు ఆమెను ఎక్కడ కనుగొన్నాడు? అరణ్యంలో కనుగొన్నాడు. వెన్ షీ ఈస్ అలోన్ ఇన్ ద విల్డర్నెస్, గాడ్ ఫౌండ్ హర్. దేవుడు చాలాసార్లు మనల్ని అట్లాంటి ప్లేసెస్లో విజిట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. మనం అనుకుంటాం చాలా హై ప్లేసెస్లో అనుకుంటాం, కానీ అట్లాంటి ప్లేసెస్ కాదు. చాలా లోన్లీ ప్లేసెస్లో వెన్ వీఆర్ గోయింగ్ త్రూ ద టఫెస్ట్ ఫేజెస్ ఆఫ్ అవర్ లైఫ్, దేవుడు ఏం చేస్తారంటే, హాగర్నే విజిట్ చేసిన దేవుడు మనల్ని విజిట్ చేయడా? చెప్పండి. ఈజీగా మనల్ని విజిట్ చేస్తాడు. సో దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆ యొక్క లోన్లీ టైంలో, ఆ యొక్క విల్డర్నెస్లో హాగర్ని దర్శించి, హీఈస్ నాట్ ఓన్లీ ఇంటర్వీనింగ్ ఇన్ హర్ లైఫ్, హీఈస్ ఇన్వాల్వింగ్ ఇన్ హర్ లైఫ్. అంటే హీఈస్ టేకింగ్ డెసిషన్స్ ఫర్ హర్ లైఫ్. బట్ బిఫోర్ టేకింగ్ డెసిషన్స్ ఫర్ హర్ లైఫ్, హీ స్టార్ట్స్ టు ఇంటరాగేట్ హర్. కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. చూడండి ఏంటి క్వశ్చన్స్ అవి చూడండి.
8th verse. సారాయి దాసివైన హాగరు. హాగరు వినకూడని పదం అదే. ఏంటది? సారాయి దాసి అని వినటం అసలు ఆమెకి ఇష్టం లేదు. కానీ దేవుడు ఎట్లా పలుకుతున్నాడు? మనకి ఇష్టం లేని పలుకుతున్నాడు. ఏమని? హాగరు దాసి అయినా, సారాయి దాసి అయినా హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి? ఫస్ట్ క్వశ్చన్ ఏంటది? నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? దేవునికి తెలియక అడిగాడా? దేవుడు తెలియక అడిగాడా? తెలిసి అడిగాడు. చాలాసార్లు దేవుడు క్వశ్చన్స్ వేసినప్పుడు మనకి చాలా థెరప్యూటిక్గా ఉంటాయి. చాలా థెరప్యూటిక్గా ఉంటాయి మనకి క్వశ్చన్ వేసినప్పుడు. దేవుడు కొన్నిసార్లు దేవుడు క్వశ్చన్ వేసినప్పుడు రిఫ్లెక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోవాలి మనం. ఆదాంతో నువ్వు క్వశ్చన్ వేసాడు. ఏమన్నాడు? వేర్ ఆర్ యూ? ఇట్స్ అ రిఫ్లెక్టివ్ క్వశ్చన్. ఐ నీడ్ టు రిఫ్లెక్ట్ అపాన్ ఇట్. హాగరు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అనేది ఇట్స్ అ థెరప్యూటిక్ క్వశ్చన్. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడగంగానే దేవుడు హాగరు ఏం చెప్పాలా? స్టోరీ చెప్పాలా కదా. మనకి కూడా ఈరోజు ఇక్కడ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని దేవుడు మిమ్మల్ని అడిగాడు అనుకోండి, మీరేం చెప్తారు? స్టోరీ. యూ ఆల్సో హ్యావ్ ఎ స్టోరీ టు టెల్ టు గాడ్. నో 2023 ఇస్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ. కభీ ఖుషి కభీ గమ్. కొంచెం సాల్ట్ ఉంది, కొంచెం పెప్పర్ ఉంది, కొంచెం స్వీట్ ఉంది, అన్నీ ఉన్నాయి. వెన్ గాడ్ ఆస్క్స్ దిస్ క్వశ్చన్, దేవుడు ఈ ప్రశ్న మనకేస్తే, సోల్మన్ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అంటే, వాట్ ఆర్ ద ఆన్సర్స్ దట్ ఐ కెన్ గివ్? ఇట్స్ అ థెరప్యూటిక్ క్వశ్చన్. డూ యూ నో వై? వెన్ యూ టెల్ ద స్టోరీ, నీ స్టోరీ చెప్తున్నప్పుడు ఆ చెప్తుండగానే సగం ప్రాబ్లము పోతుంది. లాస్ట్ వీక్ ఒక బ్రదర్ ఫోన్ చేసి ఆల్మోస్ట్ 1.5 hour, మెడికల్ స్టూడెంట్ ఒక బ్రదర్ ఫోన్ చేసి 1.5 hour మాట్లాడాడు. హీ హ్యాస్ ఎ ప్రాబ్లం. నేనేం చేయలే, ఐ జస్ట్ లిసన్డ్. 1.5 hour ఫోన్ కాల్, ఇట్స్ ఓన్లీ లిసనింగ్. బట్ ఇట్ ఈస్ ఎ థెరప్యూటిక్ కాల్. It is a call where he poured out his life. Someone could hear what is happening. దేవుడు మనల్ని 2023 మీరు ఏం చేశారు, మీ జీవితంలో ఏమైంది అని అడుగుతున్నప్పుడు, వాట్ గాడ్ ఈస్ ఆస్కింగ్ అస్, ఎక్స్పెక్టింగ్ అస్ టు డూ ఈస్ టు టెల్ హిమ్ వాట్ ఆల్ హ్యాస్ హ్యాపెండ్. దేవునికి తెలియక కాదు, తెలియదని కాదు, బట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ యూ టు స్పీక్ దోస్ థింగ్స్ బ్యాక్ టు గాడ్. మళ్ళీ మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. దేవా ఇవేం చెప్తుంది? హాగర్ ఏం చెప్తుంది? అసలు ఎక్కడ నేను ఒక్క డెసిషన్ ఎక్కడ తీసుకున్నాను చెప్పండి? నాకెందుకు ఇంత శ్రమ? ఎక్కడ కూడా ఒక డెసిషన్ తీసుకోలేదు, నాకెందుకు ఇంత శ్రమ అని చెప్పేసి ఆమె స్టోరీ చెప్పాల్సిన పరిస్థితి ఉంది. యాజ్ అ ఫస్ట్ క్వశ్చన్, హాగర్ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? సెకండ్ క్వశ్చన్ ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? దిస్ ఈజ్ 2026 అనమాట. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఏంటి? 2025. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? 2026. హాగర్ ఏమని చెప్పింది ఆ క్వశ్చన్కి? ఆన్సర్ లేదు. మనమేమన్నా చెప్తామా ఆ క్వశ్చన్కి? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు సోల్మన్ 2026 కంటే ఏమన్నా చెప్తామా? దేవా ఐ డోంట్ నో. వి ఆల్ విల్ సే వాట్? ఐ డోంట్ నో. వేర్ యామ్ ఐ గోయింగ్? ఐ డోంట్ నో. ఇట్స్ బికాస్ వీ డోంట్ నో రియల్లీ ఫ్యూచర్లో ఏమవుతుందో తెలుసు. దే ఆర్ వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్స్. హాగరు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, దేవా ఐ కమ్ ఫ్రమ్ ఎ వెరీ బ్రోకన్ ఫ్యామిలీ లాట్. మా అమ్మ నాన్న ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. వాళ్ళు చూసి 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 ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన. ఇట్స్ అ బ్రోకన్ స్టోరీ. లార్డ్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఎ బ్రోకన్ ఫ్యామిలీ అని అంటారు. 3 ఉద్యోగాలు మారినా అన్న ఈ సంవత్సరం. ఈ ఉన్న ఉద్యోగం పోతుందా ఉంటుందా ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. ఎవ్రీ వన్ ఆఫ్ అస్ కెన్ టెల్ ఎ స్టోరీ. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే మనందరం దేవునికి ఒక స్టోరీ చెప్పచ్చు. దిస్ ఎంటైర్ ఇయర్ లార్డ్, ఆఫ్టర్ ఎవ్రీ 3 months దెర్ ఇస్ అ సిక్నెస్. ఐ కుడ్ నాట్ హ్యాండిల్ ఇట్. సమ్హౌ ఐ గాట్ త్రూ. డిసెంబర్ వచ్చేసింది. థ్యాంక్ గాడ్, ప్రేజ్ గాడ్. అమ్మయ్య 2025 అయిపోయింది. చాలామంది అనుకున్నారు కదా అమ్మయ్య 2025 అయిపోయిందని. దెర్ ఇస్ ఎ స్టోరీ టు టెల్. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అన్నప్పుడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అన్నప్పుడు మనకి ఒక నోట్లో ఒక మాట ఉండదు మనకి. అందుకనే చూడండి ఈ అమ్మాయి ఏం చేసిందంటే, హాగరు 8వ వచనం, అడిగినందుకు అది నా యజమానురాలైన సారా యొద్ద నుండి పారిపోవచ్చున్నాను అన్నాను. అప్పుడు యెహోవా దూత
నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పాను. ఈ మాట మనకు చెప్తే మనం అస్సలు వెళ్ళమండి, అస్సలు వెళ్ళం. ఎందుకు? మళ్ళీ ఆ టార్చర్ ఎవరు భరిస్తారు? భరిస్తారా? హెచ్ఓడి టార్చర్ పెడతా ఉంటాడు, మళ్ళీ అదే డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆయన కిందే మళ్ళీ అదే పేపరు తీసుకెళ్ళి కష్టం. కానీ దేవుడు ప్రణాళికలో హాగర్కి ఏం చెప్పాడంటే, నువ్వు తిరిగి పో, సారాయి కిందనే ఉండు అని అంటాడు. ఒక 3-4 చాప్టర్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే స్టోరీ ఉంటుంది. మళ్ళీ హాగర్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈసారి ఇష్మాయిల్ చేతిలో ఉంటాడు. మళ్ళీ అదే ప్రార్థన హాగర్ది, బ్యూటిఫుల్ స్టోరీ. మళ్ళీ అదే ప్రార్థన. కానీ ఇప్పుడు ఇష్మాయిల్ కడుపులోనే ఉన్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, తిరిగి వెళ్ళి సారాయి కింద ఉండమంటున్నాడు. కొన్నిసార్లు మనము మన చేతులతోని ఆర్కెస్ట్రేట్ చేసుకొని తెచ్చుకున్న ప్రాబ్లమ్స్ని, ఏదైతే ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటామో, దేవుడు అరే వీనికి బుద్ధి చెప్పి మంచిగా అయింది, దీనికి ఇట్లనే అవ్వాలి, ఇప్పటికైనా వీడు నేర్చుకుంటాడని అన్నాడు. మనము మన స్వయంకృతాపరాధంతో మనము తప్పులు చేసుకొని జీవితం అంతా పులిహార చేసుకున్న తర్వాత కూడా దేవుడు వచ్చి ఇన్వాల్వ్ అవుతాడు. దట్ ఈస్ ద లార్డ్ వీ హ్యావ్. హీ ఇంటర్వీన్స్, హీ ఇన్వాల్వ్స్. ఇన్వాల్వింగ్ అంటే ఏంటి? హీ టేక్స్ డెసిషన్స్ ఫర్ అవర్ లైఫ్, హీ విల్ గైడ్ అస్. ఇక్కడ హాగర్కి ఏం చెప్తున్నాడు? నువ్వు వెళ్ళి నీ దాసురాలతో, నీ యజమానురాలతో ఉండు అంటామని ఏంటంటే ఈస్ ఇన్వాల్వింగ్, హీ యాక్టివ్లీ ఇన్వాల్వ్స్. అండ్ దెన్ హీ టైమ్ అండ్ అగైన్ ఇంటరాగేట్స్ అస్. క్వశ్చన్స్ వేసి మనల్ని రిఫ్లెక్టివ్గా రిఫ్లెక్షన్ చేసుకోవటానికి థెరప్యూటిక్గా క్వశ్చన్స్ వేస్తాడు. ఇన్వాల్వ్ అయినాడా అని మనం దాంతో చెప్పాను. 10th verse చూడండి. మరియు యెహోవా దూత, నీ సంతానము నిశ్చయముగా విస్తరింప చేసేదను. దిస్ ఈస్ సంథింగ్ ఐ డోంట్ నో అబౌట్ గాడ్. వై విల్ గాడ్ స్పీక్ టు ఎ పర్సన్ హూ ఈస్ నాట్ ఎట్ ఆల్ దేర్ ఇన్ హిస్ ప్లాన్? దేవుని ప్లాన్లో అసలు లేనే లేదు ఈ అమ్మాయి. అట్లాంటిది దేవుడు దర్శించి ఒక గొప్ప ప్లాన్ని ఇస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి. నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేశాను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను. మరి యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు. ఇష్మాయేలు అన్న మాటకు అర్థం ఏంటండి? దేవుడు వినును. అప్పుడు వెలిగింది ఎవరికి? హాగారికి బల్బు. మాట్లాడుతున్నది దేవుడు. దేవుడు నా మొర విన్నాడు. దేవుడు నా మొర విన్నాడు. చూడండి ఇక్కడ 12th verse. అతడు అడవి గాడిద వంటి మనుషుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును, అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా 13వ వచనం. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరుతో తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలైనగా నన్ను చూచిన వాణిని ఎక్కడ చూచి తిని, వాణి నేను ఇక్కడ చూచి తిని కదా అని అనుకొనెను. అందుచేత ఆ నీటి బొగ్గకు బెయర్లహాయి రోయి అని పేరు పెట్టెను. ఆ మాటకు అర్థము నన్ను చూచుచున్న సజీవుని బావి అని అర్థం. ఈ అమ్మాయి ఐగుప్తీయురాలు, అసలు దేవుడెవరో తెలియదు. సారాయి ఈ మాట అంటే మనము ఓకే అనుకోవాలి. హాగర్ అంటుంది ఈ మాట, దేవుడెవరో తెలియదు. అట్లాంటి ఆవిడ దేవుడు నా పరిస్థితిని చూసి నా జీవితంలో ఇన్వాల్వ్ అయ్యాడు అని చెప్పేసి ఆ ప్లేస్కి ఎల్రోయి అని పేరు పెట్టింది. అంటే ఏంటి అర్థము? నన్ను చూచుచున్న సజీవుని బావి. దేర్ ఆర్ 4 things. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మన కాంప్లెక్స్ సిట్యుయేషన్స్లో, మనము మన చేతులారా చేసుకున్న సిట్యుయేషన్స్లో దేవుడు మనల్ని వదిలిపెట్టడు. హీ విల్ ఇన్వాల్వ్, హీ విల్ ఇంటర్వీన్, హీ విల్ ఇంటరాగేట్ అని అనుకున్నాం కదా. అనుకొని ఫస్ట్ థింగ్ హీ లీడ్స్ అస్. ఆ కాంప్లెక్స్ సిట్యుయేషన్లో నుంచి ఆయన మనల్ని బయటికి తీసుకువచ్చే విధంగా మనల్ని నడిపిస్తాడు. హీ విల్ లీడ్ అస్. సెకండ్ థింగ్, హీ విల్ లిసన్ టు అస్. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అన్నప్పుడు నువ్వు చెప్తున్న స్టోరీ అంతా ఆయన ఓపికగా వింటాడు. హీ లీడ్స్ అస్, హీ లిసన్స్ టు అస్.
నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఆయన నా పరిస్థితిని చూస్తాడు. హీ లుక్స్ ఎట్ అస్, హీ లీడ్స్ అస్, హీ లిసన్స్ టు అస్, హీ లుక్స్ ఎట్ అస్. ఈ లుక్ ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ లుక్, ఇట్ ఈస్ ఎ లుక్ దట్ విల్ అంటే ఏం చెప్తా ఉంటాడంటే హిస్ గేజ్ ఈస్ అపాన్ అస్ సో దట్ హిస్ కంపాషన్ అండ్ హిస్ గేజ్ ఈజ్ టు ఇంటర్వీన్ అండ్ హెల్ప్ అస్. ఇట్ ఈస్ ఎ హెల్పింగ్ గేజ్ అనమాట. ఓకే, హీ లుక్స్ ఎట్ అస్, అందుకని ఎల్రోయి అనే మాట అర్థం అదే. ఫోర్త్ థింగ్, హీ లీడ్స్ అస్, హీ లిసన్స్ టు అస్, హీ లుక్స్ ఎట్ అస్. ఫోర్త్ థింగ్, హాగరు ఎవరు చెప్పారో మీ అమ్మాయికి భలే రెవల్యూషన్ వచ్చింది. ఈ అమ్మాయి ఏమందంటే ఇది సజీవుని బావి అని చెప్పింది. హీ ఈస్ అ లివింగ్ గాడ్ అని చెప్తుందనమాట. ఎ గాడ్ హూ ఈస్ ఎ డెడ్ గాడ్, ఈజ్ దేర్ ఎనీ డెడ్ గాడ్? ఇట్స్ అ మిస్నామర్ కదా, వెన్ యూ సే ఎ డెడ్ గాడ్ ఇట్ ఈస్ అ మిస్నామర్. హీ ఈస్ అ లివింగ్ గాడ్. లివింగ్ గాడ్ అంటే ఈయన సజీవుడు, ఈయన మాట్లాడుతున్నాడు, నా జీవితంలో ఇంటర్వ్యూన్ అయ్యి నాతోని మాట్లాడుతున్నాడు అని చెప్పేసి గ్రహించింది. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్. ఐ డోంట్ నో హౌ మచ్ యూ ఆర్ అండర్స్టాండింగ్. హాగర్ గెటింగ్ దట్ థాట్ అండ్ గెటింగ్ దట్ కన్విక్షన్ దట్ దేర్ ఈస్ వన్ పర్సన్, హీ ఈస్ గాడ్ అండ్ హీ ఈస్ అ లివింగ్ గాడ్, హీ లిసన్స్ టు మీ, హీ లుక్స్ ఎట్ మీ, హీ లీడ్స్ మీ అనే ఒక కన్విక్షన్ దేవుడు తీసుకొని రావడానికి ఆ యొక్క పరిస్థితుల్లో దేవుడు ఇంటర్వ్యూన్ అవ్వాల్సి వచ్చింది. దట్ ఎన్కౌంటర్ హ్యాస్ చేంజ్డ్ హర్ లైఫ్ అండ్ షీ గోస్ బ్యాక్. ఇష్మాయిల్ పుడతాడు. ఇష్మాయిల్ పుడితే ఇష్మాయిల్ పేరు ఎవరు పెడతారు తెలుసా? హాగర్ పెట్టాడు, అబ్రామ్ పెడతాడు ఇష్మాయిల్ అని. హాగర్ చెప్పింది, ఏమని చెప్పింది? నాకు ఆ రోజు దర్శనం కలిగింది, దేవుడు నన్ను మీట్ అయ్యాడు, దేవుడు ఈ అబ్బాయికి ఇష్మాయిల్ అని పేరు పెట్టమని చెప్పారంటే అబ్రామ్ ఏమన్నాడు? లేదు 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 అని అన్నాడా? ఇష్మాయిల్ అని పేరు పెట్టాడు. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ. బట్ ద న్యూ ఇయర్లోకి వెళ్తున్నప్పుడు మనందరికీ ఈ స్టోరీ నుంచి ఐ వాంట్ టు గివ్ యూ ఫ్యూ కంఫర్టింగ్ థింగ్స్. ఏంటి అంటే డోంట్ గెట్ అప్సెట్ ఇఫ్ యూ హ్యావ్ మెస్డ్ అప్ యువర్ లైఫ్ ఇన్ 2025. డోంట్ గెట్ అప్సెట్ ఇఫ్ యూ హ్యావ్ కంక్లూడెడ్ టుడే దట్ అరే నేను చాలా అనుకున్నాను కానీ చేయలేకపోయాను, నేను అనుకున్నట్టు జరగలేదు, దేవుడు ఒకటి వాగ్దానం చేశాడు ఇంకోటి చేశాడు, ఇట్లా మిక్స్డ్ థాట్స్తో ఉన్నప్పుడు యూ డోంట్ గెట్ అప్సెట్. కొన్ని రిగ్రెట్స్ కూడా ఉంటాయి, ఇట్లా చేయకుండా ఉంటే బాగుండేది, ఇట్లా చేశాను కాబట్టి దీన్ని రిపేర్ చేయడానికి నాకు చాలా కష్టం అవుతుందని. సో డోంట్ గెట్ ఇన్ టు దోస్ రిగ్రెట్స్ బికాస్ గాడ్ ఈజ్ సేయింగ్ టుడే that in all those complex situations that you yourself have hewn around with your own hands, I am going to intervene, I am going to involve, and I am going to give you some pleasing questions where we can discuss together and sort things in your life. Sorting things in your life, discussion by discussion. జెర్మయాలో దేవుడు ఏమంటాడంటే దా కూసుందాం అటు ఇటు టేబుల్ కట్టి ఇటుగా, నీ ప్రాబ్లం ఏందో చెప్పు, నాకు నీ మీద ఉన్న ఖర్చు ఏంటో నేను చెప్తాను, ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం అంటే. ఇట్స్ అ డిస్కషన్. గాడ్ వాంట్స్ టు హ్యావ్ దట్ కంటిన్యూయింగ్ కాన్వర్జేషన్ విత్ అస్ ఇన్ దిస్ ఇయర్. అండ్ గాడ్ ఈజ్ సేయింగ్ డోంట్ గెట్ అప్సెట్ వెన్ యూ హ్యావ్ కాంప్లికేటెడ్ యువర్ లైఫ్స్. ఐ am going to look at you, I am your El Roi, I am going to look at you, I am going to listen to you, your story, and I am going to lead you into 2026. I am going to lead you into 2026. So that's why the promise which God has given to our church is that He will stay with us. ఒకసారి చూడండి లేవియా కాండము, ఒకసారి లేవియా కాండం చూద్దాం. ఇది ఒక్కటి చదివి నేను క్లోజ్ చేస్తాను, దెన్ we will participate in the Lord's table. లేవియా కాండము 26వ అధ్యాయము, లేవియా కాండము 26వ అధ్యాయం 11-12 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. లేవియా కాండము 26వ అధ్యాయము 11-12. ఆయన ఎల్రోయి దేవుడు, ఆయన నన్ను చూస్తాడు, నా స్టోరీ వింటాడు, నన్ను లీడ్ చేస్తాడు. చూడండి, నా మందిరమును మీ మధ్య ఉంచేదను. దిస్ ఇస్ అ ప్రామిస్ ఫర్ us. నా మందిరమును మీ మధ్య ఉంచేదను. దట్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్.
మనం ప్రామిసెస్ అడుగుతున్నాము, దేవుడు ఏమిస్తున్నాడు? ప్రెజెన్స్ని ఇస్తున్నాడు. ప్రామిస్ కాదు మనకు కావాల్సింది. ఏం కావాలి? దేవుని ప్రెజెన్స్ కావాలి. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు. ఐ వాంట్ అబోర్ యూ అని అంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. నేను మీ మధ్య నడిచెదను. చాలా ఇంపార్టెంట్ ఇది మనకి. దేవుడు మన కుటుంబాల్లో మన మధ్య దేవుడు నడవాలి. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడినై ఉందను, మీరు నాకు ప్రజలై యుందురు. ఇది దేవుడు మన సంఘానికి ఇస్తున్న వాగ్దానం. 2026 సంవత్సరంలోకి ఎంటర్ అవుతుండగా లెట్ us all have this question. God is asking this question to us. హాగర్కి అడిగిన ప్రశ్నే. మన పేరు పెట్టుకొని, సాల్మన్ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఈ 2 క్వశ్చన్స్ మధ్యలో దెర్ ఇస్ అ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గాడ్. డూ యూ వాంట్ గాడ్ టు ఇన్వాల్వ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ యూ వాంట్ టు టేక్ గాడ్ సీరియస్లీ దిస్ ఇయర్? ఆర్ ఇంకా అట్లనే తమాషాగా జోక్గా లైట్గా తీసుకోవాలనుకుంటున్నావా? ఇఫ్ యూ టేక్ గాడ్ సీరియస్లీ ఇన్ టు యువర్ లైఫ్, గాడ్ నువ్వు సీరియస్ తీసుకోపోయినా పర్లా, దేవుడు వస్తాడు, ఇంటర్వ్యూన్ అవుతాడు, ఆయనని నీ వైపుకి తిప్పుకుంటాడు. హాగర్ని తిప్పుకొని ఒక కన్విక్షన్ని క్రియేట్ చేసి ఈయన లివింగ్ గాడ్ అని చెప్పే వరకు ఆ యొక్క కన్విక్షన్ని తీసుకొచ్చాడు. సో దేవుడు మన మధ్యలో ఈ వాక్యాన్ని దీవించి 2026 సంవత్సరానికి వెళ్తుండగా దేవుడు మనకి ఎల్రోయి ఉండేటట్టు, అంతేకాకుండా ఆయన మన మధ్యన తన మందిరాన్ని నుంచి ఆయన మన మధ్యన నడిచి మనకి దేవుడై ఉండి మనలని తన ప్రజలుగా చేసుకోవటానికి ఇష్టపడుతున్నాడు. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించునుగా.